హాయ్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరంలో కుజుడు రాజు అగుట వలన శత్రుత్వం అధికంగా ఉంటుంది. రాజకీయ నాయకుల మధ్య పరస్పర విరోధముగా, అంతర్గత విరోధముగా మాట్లాడుకొనుట వలన ఉద్రేకముగా ఉంటుంది. వ్యాధులు అధికమగును, అంత ఉచితము వలన పనిచేయవారు దొరకరు. దొంగతనములు ఎక్కువగా జరుగును, ఆకస్మిక అగ్ని ప్రమాదములు ఉండగలవు. సర్పభయం అధికంగా ఉంటుంది. ఎరుపు భూములు ధరలు బాగా పెరుగును. నలుపు భూములలో పంటలు అధికముగా పండగలవు. 2 వీసముల వర్షములు చాలా తక్కువగా ఉండును. అందరిలో మాట పట్టింపు వలన తగాదాలు, కక్షలు పెరుగును. విషజ్వరముల వలన ప్రజా జీవనంలో అనేక విధాలుగా బాధలు పడాల్సి వస్తుంది. ధరలను అదుపు చేయట చాలా కష్టంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర పూజలు చేయండి, శాంతి ఉంటుంది. మంత్రి శని. శని మంత్రి అగుట వలన భూమి, ఆకాశములో అనుకూలత లేక వర్షములు కురియవు. కొన్ని ప్రాంతములో తెలియని ఆకస్మిక తుఫానుల ద్వారా వర్షములు పడితే సాధారణ రోజుల్లో మబ్బులు పడతాయి, కానీ వర్షములు పడవు. పంటలు ముహూర్త బలంతో సాధారణ పంటలు వ్యవసాయ ఖర్చులకు చాలదు. చాలా ఇబ్బందులను దగ్గరగా ఉంటారు. యుద్ధ భయంలా ఏదో తెలియని అనారోగ్యములు, గోవులకు వ్యాధులు పెరుగును. నలుపు భూములలో నలుపు ధాన్యములు పంటలు బాగా పండుటకు అవకాశం ఉంది. ఈ భూమండలమంతా శనియందు ఫలితము కలిగి ఉంటారు. శనిదేవుని ధాన్యం వలన శనికి తైలాభిషేకం, నలుపు ఎరుపు నువ్వుల దానం వలన కొంత ఉపశాంతి ఉంటుంది. సేనాధిపతి శని. సేనాధిపతి శని అయినందువలన సరిహద్దులలో యుద్ధ వాతావరణం ఉంటుంది. ప్రజా జీవనములో అనేక విధాలుగా భయము కలిగి ఉంటారు. కారణము సైన్యము మందకొడిగా ఉంటుంది. పోలీసు శాఖలో పట్టుదల తగ్గును. పరిపాలకులు అధర్మముగా ఉంటారు. న్యాయసమ్మతమైన పరిపాలన ఉండదు. ప్రజలు పాపకర్మలు ఎక్కువగా చేయగలరు. జీవనం అంతా అస్తవ్యస్తమగును. ఏ రోజు ఏమి జరుగుతుందో అర్థం కాదు. శని మహర్దశ వారు, శని అంతర్దశ జరుగుచున్నవారు నవగ్రహ ఆరాధన, శని ఆరాధన వలన ఏ రోజుకు ఆ రోజు తెలియకుండా కొంత ఉపశాంతి కలుగుతుంది. ఆర్ఘ్యాధిపతి శని. ఆర్ఘ్యాధిపతి శని అయినందువలన వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. వ్యాధులు తెలియని విధంగా ఉంటాయి. దొంగల భయం అధికంగా ఉంటుంది. ధరలు పడిపోగలవు, మరలా అధికము అవ్వగలవు. అమ్మేటప్పుడు ధరలు ఉండవు, కొనేటప్పుడు ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆకలి కేకలు వినిపించగలవు. ఉచితములు ఆగిపోవటకు అవకాశములు ఎక్కువగా ఉన్నవి. ఇక ఉచితంగా ఏమి తీసుకురాదు అనేది ప్రజలలో తిరుగుచూ మాట్లాడుకొనగలరు. ధాన్యాధిపతి శని. ధాన్యాధిపతి చంద్రుడు అయినందువలన వరి, తృణధాన్యముల పంట సామాన్యంగా పండును. గోవుల పాలు బాగా ఇవ్వగలవు, కానీ శని ప్రభావం చేత వ్యాధులు ఉండగలవు. శని పూజల వలన అదుపులో ఉంటాయి. ధాన్యం ధరలు పెరుగును. ప్రాంతవారీగా గ్రహాధిపత్యం ప్రకారం సుభిక్షంగా ఉంటుంది. సస్యాధిపతి కుజుడు. సస్యాధిపతి కుజుడు అయినందువలన ఎరుపు ధాన్యములు, శనగలు, కందులు, మిర్చి, ఎరుపు భూమిలో పంటలు బాగా పండగలవు. ధరలు అధికమవ్వగలవు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆదాయం బాగుంటుంది, కానీ కరువు కాటకములు కలిగి ఉండుటలో ఏమీ అర్థం కాదు. ఆశాజనకంగా రోజులు గడిచిపోగలవు. రసాధిపతి గురువు. రసాధిపతి గురువు అయినందువలన సుగంధ ద్రవ్యములు, అగరు, చందన, కర్పూరం పూజకు సంబంధించిన అనేక నూతన ఉత్పత్తులకు అనుకూలంగా ఉంటుంది. కుంకుమ పువ్వు ఇంకా అనేక విధముల రస సంబంధమైన ద్రవ్యములు అందుబాటులో ఉండవు. వృక్ష జాతులు, కంద ఫలములు ఆకస్మిక వర్షము వలన కొంతవరకు నష్టములు రాగలవు. ప్రజలు ఆరోగ్యము పైన శ్రద్ధ పెట్టగలరు. నీరసాధిపతి కుజుడు. నీరసాధిపతి కుజుడు అయినందువలన ఎరుపు వస్తువులు, వస్త్రములు, ఎరుపు ధాన్యములు, పగడములు, కస్తూరి, ఎర్రచందనం, అగరు, స్వర్ణములో ఎరుపు కోరు కొనగలరు. దానిమ్మ పంట బాగుంటుంది. ధరలు పెరిగి అధిక లాభములు రాగలవు. మేఘాధిపతి శని. మేఘాధిపతి శని అయినందువలన ఆకస్మిక వర్షములు కురియును. ధరలు ముందరంగా ఉండును. ఆకస్మికంగా వ్యాపారాలు ధరలు పెంచగలరు. నలుపు ధాన్యములు సమృద్ధిగా పండగలవు. వర్షం వచ్చినట్లుగా అనుకోగలరు, కానీ మేఘములు తేలిపోయి వర్షములు పడవు. మీరు ఎదురు చూసిన వర్షములు పడవు. ఆకస్మికంగా వర్షం ఊహించని రీతిగా వచ్చి చెదురు మదురు జల్లులు, అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడగలరు. కష్ట నష్టములు భరించవలసి వచ్చును. ఎవరు నవగ్రహ ప్రదక్షిణలు జపాలు చేసుకోనగలిగితే వారికి గృహశాంతి ఉంటుంది. పశుపాలకుడు యముడు. యముడు పశుపాలకుడు అయినందువలన పశువుల ధరలు తగ్గును. పాలు తక్కువగా ఇవ్వగలవు. దాని మీద ఖర్చు ఎక్కువగా ఉండగలదు. పశువులకు అరిష్టములు ఉన్నవి. అనారోగ్యంగా అనిపిస్తే జాగ్రత్తలు తీసుకోగలరు. పశువుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండరాదు. శ్రీకృష్ణుని ఫోటో గోశాల యందు పెట్టి పూజలు చేసుకుంట వలన కృష్ణుని అనుగ్రహం కలిగి ఆవు పాలు ఎక్కువగా ఇవ్వగలవు. గోపాలకృష్ణుని అనుగ్రహంతో పాడి పరిశ్రమలకు మేలు జరుగును. ఈ సంవత్సరం అనారోగ్యం
శస్త్రచికిత్సలు, అగ్ని భయములు, అనేక విధములుగా ప్రమాదములు. పురోహిత ఉపనాయకులు 21లో, రాజాధినాయకులు శుభులు 4, పాపులు 5, పురోహిత నాయకులు శుభులు 10, పాపులు 11, మంచి శుభ ఫలితాలు ఇచ్చేవారు 14, గురు అశుభములు కలిగించేవారు 16, గురు. రవి మేష రాశిలో ప్రవేశము పంచమి శనివారం, మృగశిర నక్షత్రం, ది 13/4/2024 శోభన యోగం 4:16 మేష సంక్రమణ కాలం అగుట వలన అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం ఎక్కువగా ఉంటుంది. రవి ఆరుద్ర ప్రవేశం 21/6/2024 రాత్రి 11:52 రవి ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశం. జ్యేష్ఠమాస శుక్ల పూర్ణిమ శుభం. శుక్లయోగం, అతివృష్టి, పంటల దిగుబడి రావు. మంద ఫలితాలు. వాస్తు కర్తరి నిర్ణయం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర చైత్రమాస బహుళ ఏకాదశి శనివారంది 4/5/2024 నుంచి డొల్లు కర్తరి ప్రారంభం. ది 11/5/2024 ఉదయం 7:03 నిజ కర్తరి ప్రారంభం. 28/5/2024 వైశాఖ మాస బహుళ పంచమి మంగళవారం. పంచాంగం ప్రకారం 2:39 త్యాగము. వాస్తు సంబంధమైన నూతన గృహ నిర్మాణం, వాస్తు పూజలు, గృహ ప్రవేశములు, దేవాలయ ప్రారంభం, విగ్రహ ప్రతిష్టలు చేయరాదు. భూమి తవ్వుట, బావి కొరకు తవ్వుట, పూరిళ్ళు పెంకుటిల్లు కప్పువేట చేయరాదు. వ్యవసాయ పనులు, చెట్లు కొట్టరాదు. కర్తరి ఏ సమయంలోనైనా అగ్ని పుట్టవచ్చును. కర్తరి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్సీసీ స్లాబ్లు, గోడలు కట్టించుకునేందుకు పట్టింపు లేదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.